ద్వారంపూడి రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నాడు అన్నటువంటిదే ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఆరోపణ, నాదెళ్ల మనోహర్ ఆరోపణ. అక్కడున్న గోడౌన్లన్నీ తనిఖీ చేయమన్నారు. సీజ్ చేశారు, ద్వారంపూడి పని అయిపోయింది అంటూ ఓ పక్కన పత్రికలు వస్తున్నాయి. అయితే దానికి రివర్స్ స్టోరీ సాక్షి రాసుకొచ్చింది. బియ్యం ఎగుమతిదారుల మీద చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష సాధించింది. పీడీఎస్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న పేరుతో మొత్తం ఎగుమతులనే దెబ్బతీసే చర్యలకు దిగింది. ఈ ప్రభావం బియ్యం ఎగుమతిలో దేశంలోని మొదటి స్థానంలో ఉన్న కాకినాడ పోర్టు పైన పడింది. ఈ పోర్టుకు విదేశాల్లోని విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ 2 రోజులు కాకినాడలోని టెస్ట్ వేసి గోడౌన్ల మీద దాడులు, పీడీఎస్ బియ్యం సీజ్ అంటూ ఎగుమతిదారులు భయపెట్టి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఎగుమతిదారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అంటున్నారు. వాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ పెట్టి ఏ మాట మాట్లాడలేదు. అదే సందర్భంలో అక్కడవన్నీ రేషన్ బియ్యం కాదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇందులో ప్రత్యేక వాస్తవానికి మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతుండటంతో ముడి బియ్యం ఎగుమతులు కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం నిషేధించింది. ఎగుమతులు కఠినతరం చేసింది. అయితే ప్రత్యేక అనుమతులతో ప్రభుత్వ పర్యవేక్షణలో దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, సోమాలియా వంటి ఆఫ్రికా దేశాలకు మాత్రమే బియ్యం ఎగుమతి చేస్తున్నారు. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఓలం ఆగ్రోతో పాటు అంతర్జాతీయంగా మంచి పేరున్న లూయిస్ బ్రూఫిన్ వంటి దాదాపు 150 కంపెనీలు ది రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ సభ్యత్వంతో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నాయి. విశాఖ కృష్ణపట్నం రేవుల కంటే కాకినాడ రేవులో నిర్వహణ పరంగా ఉన్న వెసులుబాటుతో 80% ఎగుమతులు ఎక్కడి నుంచినే జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో ఒక్క కాకినాడ నుంచి 1,47,57,837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయింది. ఈ స్థాయిలో మరే పోర్టు నుంచి ఎగుమతి జరగలేదు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పోర్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసేటువంటి పరిస్థితి కల్పించొద్దని ఎగుమతిదారులు కోరుతున్నారన్నటువంటి వార్తని సాక్షి రాసుకొచ్చింది. ఇంతకీ అవి రేషన్ బియ్యమా కాదు? ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఎవరైతే ఆ ఎగుమతిదారులు ఉన్నారో మేము వాళ్ళ దగ్గర కొన్నాం, ఇదిగో ఈ రైస్ మిల్లర్ దగ్గర కొన్నాం, ఈ వ్యాపారస్తుడి దగ్గర కొన్నాం, ఈ రైతు దగ్గర కొన్నాం అన్నది లెక్క చూపెడితే అప్పుడు అసలు గొడవే ఉండదు. అప్పుడు ఇది తప్పని చెప్పడానికి ఎవరికీ ఉండదు. అప్పుడు సీజ్ చేసిన వాళ్ళకి తప్పు అవుతుంది. వాళ్ళు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. అలా కాకపోతే రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటూ కవర్ చేసినట్టు ఉంటుంది.